నమస్తే, వెల్కమ్ టు స్వతంత్ర టీవీ. జేడి చక్రవర్తి గారితో రామ్ గోపాల్ వర్మ గారు తీసిన సత్య మూవీ గురించి అందరికీ తెలుసు. కానీ ఇప్పుడు అదే పేరుతో మరో సినిమా రాబోతుంది. అందులో నటించిన హీరోయిన్ ప్రస్తుతం మనతో పాటు ఉన్నారు. వాళ్ళతో మాట్లాడి సత్య సినిమా విశేషాలు తెలుసు. హాయ్ బ్రదర్. అమరేష్, ప్రార్థన ఎలా ఉన్నారు? బాగున్నా. తెలుగు ఇండస్ట్రీకి రావడం ఎలా అనిపిస్తుంది? వెరీ హ్యాపీ. ఎందుకంటే చిన్నప్పుడు నుంచి తెలుగు ఫిలిం చూసి పెరిగేవాడిని. ఇప్పుడు నేను ఒక తెలుగు ఫిలింలో ఉన్నప్పుడు చాలా ఎక్సైటెడ్గా ఉంది, హ్యాపీగా ఉంది. యా, అంటే ఇది మీ ఫస్ట్ హీరోగా లాంచ్ అవుతున్న సినిమా? అవును, ఇదే ఫస్ట్. ఇప్పుడు చైల్డ్ చైల్డ్ ఆర్టిస్ట్గా నానా నగరం అని సినిమా చేశాను. ఇంకా కొన్ని తమిళ సందీప్ కిషన్ గారు తన ఫిలిం. సో నానా చేశాను, నగరం చేశాను, ఇంకా కొన్ని తమిళ ఫిలిమ్స్ చేశాను. ఇప్పుడు హీరోగా సత్య ద్వారా, రంగోలి ద్వారా ఇంట్రో అయ్యాను. బోత్ తమిళ ఫిలిం ఇండస్ట్రీలో కానీ తెలుగు ఫిలిం ఇండస్ట్రీ కానీ. యా, మీరు హీరోగా రావాలనే ఐడియా కానీ అంబిషన్ కానీ మీద మీ ఫాదర్ దా? అంటే ఫ్యామిలీ బ్యాక్గ్రౌండ్ ఉంది. సో అంటే చిన్నప్పుడు యాక్టింగ్ చేయాలని ఏం అనుకోలే. బట్ 10th తర్వాత ఈ స్క్రిప్ట్ వచ్చింది, నాకు సత్య స్క్రిప్ట్ వచ్చింది. సో దాని తర్వాత ఓకే, మన రూట్ యాక్టింగ్ ఏమో అని ఒక ఎక్స్పెరిమెంటే రంగోలి. సో అది చాలా బాగా వర్క్ అయింది. సో ఇప్పుడు యాక్టింగ్లో కంటిన్యూ చేద్దాం అని థాట్. యా, అంటే హీరో అవ్వాలని మీరే అనుకున్నారా? మీ పేరెంట్స్ ఎవరు అనుకోవాలా, నేను అనుకోవాలా, మా పేరెంట్స్ అనుకోవాలా. ఆపర్చునిటీ వచ్చింది హీరోగా చేయడానికి, చేసేసాను. ఎస్, నువ్వు లీడ్ రోల్ చేస్తున్నా. యా. ప్రార్థన, మీరు ఎలా హీరోయిన్ అయ్యారు? హౌ డిడ్ యూ బికమ్ ఎ హీరోయిన్? Actually through audition, Rangoli for Vali sir called me for an audition for one Telugu movie, but due to some reasons I got selected to Rangoli, and that's how and Rangoli is my first movie as a heroine, so this is the first step to Telugu industry also as a heroine. Rangoli first cinema, అంతకుముందు ఏమైనా చైల్డ్ ఆర్టిస్ట్ ఏమైనా చేశారా? In Malayalam I have done 12 movies and Tamil 5 movies as child artist. Rangoli was the first movie as a lead character. అంటే అమరేష్ కంటే మీరే సీనియర్? అవును, సీనియర్. యా. ఈ సినిమా ఎక్స్పీరియన్స్ ఏంటి? It was very good experience because first of all I was very scared because of the language, Tamil language, which I was not knowing, but director Vali sir made it so easy, and even my co-actors were so supporting. We spent 2 months together in the same school, so I didn't miss my Kerala school. It was like same, if I have a school in Tamil Nadu, it looks like this. So it was a very good experience with whole cast and crew. అక్కడ తమిళనాడులో సినిమా ఎలా ఉంటుందో చూసారు, ఇక్కడ తెలుగులో కూడా చూసారు. గత నెల రోజుల నుంచి ఇక్కడే ఉన్నారు కదా. అవును. ఎలా అనిపించింది Difference between Tamil and Telugu? Yeah, Telugu. For me the difference is like language of course is a difference. In Tamil it is like how do we say that, like I have to say the difference between Rangoli or your acting experience in Tamil and Telugu, Tamil industry and Telugu industry. My acting experience, yeah, till now I haven't done any movies in Telugu, so I don't know. Not acting experience, అక్కడ ఇండస్ట్రీ ఎలా ఉంది, ఇక్కడ ఎలా ఉంది? How is the films there in Tamil and how is in Telugu? Okay, it is like Tamil films are more emotionally connecting. Here when we come to Telugu it is full of dance, like mass, stunt and all. So that is the difference which I see between these two industries. మీరేం అబ్జర్వ్ చేశారు? తమిళ్ తెలుగునా? బోత్ సేమ్. ఎందుకంటే అక్కడ ఉన్న స్టార్స్ వచ్చి వాళ్ళ స్టైల్ చేస్తున్నారు, ఇక్కడ ఉన్న స్టార్స్ వాళ్ళ స్టైల్ చేస్తున్నారు. సో ఎవ్రీథింగ్ ఇన్ కామర్స్ ఇస్ ఫిలిం స్టోరీ సినిమా, రైట్? సో నాకేం పెద్ద తేడా అనిపించలే. సో బోత్ ఆల్మోస్ట్ సేమ్, తమిళ్ తెలుగు. యా. అవునా? చాలా మంది చెప్పారు. యా. యా, ఆపర్చునిటీ వస్తే ఖచ్చితంగా చేస్తా ఒక ఫిలిం. యా. డైరెక్టర్ వాలి మోహన్ దాస్ మీ దగ్గరకు వచ్చి ఈ స్క్రిప్ట్ చెప్పినప్పుడు మీకు ఏమనిపించింది? సో ఫస్ట్ ఈ స్క్రిప్ట్ చదివేప్పుడు అమ్మ నాన్న చదివారు స్క్రిప్ట్ని. సో ఆఫ్టర్ దట్ అమ్మ నాన్న వచ్చి ఇలా సత్య అనే ఒక స్క్రిప్ట్ వచ్చింది, నువ్వు ఒకసారి చదివి చూడు అని చెప్పారు. సో చదివేప్పుడు సత్యలో నేను ఉన్నాను అని ఒక థాట్ ఉండింది. సో బాగా రిలేట్ అయింది క్యారెక్టరిస్టిక్స్. సో ఇట్ వాజ్ వెరీ ఈజీ టు డూ అనమాట సత్య అనే క్యారెక్టర్. అవును. అంటే ఇది తమిళ్లో రంగోలి పేరుతో రిలీజ్ అయింది. సినిమాలో అయితే అక్కడ కూడా మీ క్యారెక్టర్ పేరు సత్యమూర్తి, దీంట్లో కూడా సత్యమూర్తి, తమిళ్లో కూడా సత్యమూర్తి. యా. మీరు స్క్రిప్ట్ సెలెక్ట్ చేసుకునేటప్పుడు మీరే చూస్ చేసుకుంటారా లేక మీ మామయ్య? ఇప్పుడు దాకా అమ్మ నాన్ననే చూసుకుంటున్నారు. ఆఫ్టర్ కొంచెం ఎక్స్పీరియన్సెస్ దొరికే తర్వాత నేను సెలెక్ట్ చేస్తాను.
యా. మీరు మీ విషయంలో ఎలా జరుగుతుంది? స్క్రిప్ట్ మీరే సెలెక్ట్ చేస్తున్నారా, మీ పేరెంట్స్ సెలెక్ట్ చేస్తున్నారా, ఎవరు మీకు గైడెన్స్? Parents, because Vali sir first the story to my parents, and after that I heard the one line story of it. Within hearing that one line itself, I was happy to do this. So ఈ that's స్క్రిప్ట్ విన్నప్పుడు మీకు ఏమనిపించింది? ఈ స్క్రిప్ట్ విన్నప్పుడు మీకు ఏమనిపించింది? How did you feel when you read the script? it was like connecting to my age itself, because right now I'm a teenager, so even I played a role of a teenager in Satya, so it was that made me connected, and I was interested to do that role, so that made me into it. ఈ సినిమా షూటింగ్ చేస్తున్నప్పుడు మీరు మామూలుగా జనరల్గా స్కూల్ కాలేజ్కి వెళ్తున్నట్టు అనిపించిందా, లేక షూటింగ్కి వెళ్ళి ఇబ్బంది పడుతున్నట్టు అనిపించింది? ఎంజాయ్ చేశారా? It was like if I am having a it was we showed all the scenes in Chennai itself. It was totally Rangoli movie was, I mean Satya was shoot at Chennai itself, so it was like I didn't miss my school days. If I have a school at Tamil, it will be like same as I did, so it was like very nice with all my co-actors. Vali sir, he was like a strict teacher and we were like students. మీకు ఎలా అనిపించింది షూటింగ్ ఎక్స్పీరియన్స్? షూటింగ్ ఎక్స్పీరియన్సెస్ ఇట్స్ అంటే షూటింగ్లో చాలా నేర్చుకున్నాం. డిసిప్లిన్, పంక్చువాలిటీ, కాన్సన్ట్రేషన్, ఫోకస్ చేయాలి సీన్లో, క్యారెక్టర్ నుంచి బయటకి వెళ్ళకూడదు. సో ఇలాంటి ఇంపార్టెంట్ అంటే ఈ కెరీర్లో ఈ యాక్టింగ్ ప్రొఫెషన్లో ఉండాలంటే ఇలాంటి క్యారెక్టరిస్టిక్స్ కావాలి అని కొన్ని అడ్వైసెస్. సో అంటే షూటింగ్ విత్ అ లాట్ ఆఫ్ ఎక్స్పీరియన్సెస్ అనమాట. సో ఇట్ వాస్ అ వెరీ ఫన్ ఫిల్డ్ ఎక్స్పీరియన్స్. యా. ఇందులో చూస్తే ఫాదర్ సన్ ఎమోషన్ ఉంది. రియల్ లైఫ్ మీ ఫాదర్తో మీకు ఎలాంటి ఎమోషన్? నాలాగే ఉన్న ప్రతి అతనికి ఫాదర్తో ఖచ్చితంగా దే విల్ బీ ఎమోషన్. ఎందుకంటే మనం స్కూల్ థింగ్స్ షేర్ చేసుకోవడం మా అమ్మ నాన్నతోనే. సో అప్స్ అండ్ డౌన్స్లో మనతో ఉండేవాళ్ళు మన అమ్మ నాన్నని. సో దే ప్లే వెరీ ఇంపార్టెంట్ రోల్ కదా. దీంట్లో కూడా సత్య లైఫ్లో వాళ్ళ అమ్మ నాన్న చాలా ఇంపార్టెంట్ రోల్ ప్లే చేశారు. సో అది ఎలా అయింది అంటే అతను బాగా మంచి రూట్లో వెళ్ళాడా ఆర్ ఏమైంది మీరు చూడొచ్చు సినిమాలో. మీకు ఎక్కువ డిఫికల్ట్గా అనిపించిన సీన్స్ ఏంటి? డిఫికల్ట్గా చాలా సీన్స్ ఉన్నాయి. సో ఆ డిఫికల్టీ ఉండకూడదు అని మేము షూటింగ్ ఒక 15 days బిఫోర్ వర్క్షాప్స్ పెట్టారు అన్న బాలి అన్న. సో దాంట్లో కొన్ని కష్టమైన సీన్స్ అన్నీ తీసుకొని ప్రాక్టీస్ చేసి దాంట్లో కొంచెం ఫ్లూయెన్సీ తెచ్చుకొని అక్కడ షూటింగ్లో చేసేప్పుడు మాకు ఏం పెద్దదిగా అనిపించాలి, అంటే ఒక ఈజీ ఫ్లోగా వెళ్ళింది. యా. అంటే ఇందులో ఓన్లీ స్కూలింగ్ గురించి చూపిస్తున్నారా? ఈ ఫిలింలో స్కూల్ తప్ప ఇంకా ఫ్యామిలీ ఎంత బాధపడుతుంది. ఒక వ్యక్తి ఇంకొక స్కూల్ మారాలంటే ఇంకొక స్కూల్ చేంజ్ అవ్వాలంటే ఫ్యామిలీ పడుతున్న బాధ ఏంటి అని అందరికీ అంటే ఎవ్రీవన్ షుడ్ నో. సో నాన్న ఎలా వర్క్ చేస్తున్నాడు, ఎంత హార్డ్ వర్క్ చేస్తున్నాడు, అమ్మ ఎంత హార్డ్ వర్క్ చేస్తుంది, చెల్లి అక్క ఎంత బాధపడుతున్నారు, ఫ్యామిలీలో ఎన్ని ఫైట్స్లో మిస్కమ్యూనికేషన్స్, అండర్స్టాండింగ్ వస్తున్నాయి, అవన్నీ సత్య మూవీలో ఉంది. సో ఇది స్కూల్ గురించే కాదు, స్కూల్ వల్ల ఫ్యామిలీ పడిన బాధ కూడా మేము సత్యాలో చూపించాము. అది వచ్చి ఆ సత్య వాడు ఎలాంటి వాడు అంటే అగ్రెసివ్నెస్, సాఫ్ట్ కామ్ పర్సన్ అంటే అది చూపించడానికి ఆ క్రికెట్ సీన్. అంటే సత్య వచ్చి హీ ఆల్వేస్ గోర్ ఫర్ జస్టిస్ అన్నమాట. అంటే అందరికీ న్యాయం దొరకాలి. అంటే ఇప్పుడు క్రికెట్ ఆడప్పుడు ఇది నీ గ్రౌండ్ నా గ్రౌండ్ కాదు, ఇది అవర్ గ్రౌండ్, ఇట్స్ మన గ్రౌండ్ అని చెప్పడానికి ట్రై చేస్తున్నాడు. బట్ ఆపోనెంట్స్ ఒప్పించుకోలేదు. సో అలాంటి ఆ క్యారెక్టర్ బిల్డ్ చేయడానికి చూపించిన సీనే ఆ క్రికెట్ సీన్. యా. ట్రైలర్లో ఒక డైలాగ్ ఉంది, మీ సిస్టర్ క్యారెక్టర్ చెప్తుంది, నువ్వు ధనుష్ సినిమాలు ఎక్కువ చూస్తావు కదా, పదే అంటే కొట్టమని చెప్పిందా? అదే కొట్టమని చెప్పింది. అంటే ఎక్కువ యాక్షన్ సినిమాలు చూస్తున్నావు నువ్వు, ఇప్పుడు ఏంటి దెబ్బలు అన్ని చెప్పడానికి. రియల్ లైఫ్లో ధనుష్ సినిమాలు చూస్తున్నా? అందరూ సినిమాలు చూస్తా. ఏది ధనుష్ సినిమాలో ఏది మీకు ఎక్కువ ఇష్టం? ఎక్కువ ఇష్టం చాలా ఉన్నాయి. అంటే తమిళ్లో వచ్చి మారి, విఐపి, తిరుచిత్రంబలం, చాలా సినిమాస్, చాలా ఫిలిమ్స్ ఉన్నాయి. మీరు హీరో అవ్వడానికి అసలు ఇన్స్పిరేషన్ ఎవరు? ఎందుకు హీరో? ఇన్స్పిరేషన్ ఎవరు లేరు. ఎందుకంటే నేను ఫస్ట్ చెప్పినలాగా నేను హీరో అవ్వాలని ఇక్కడ ఈ ఇండస్ట్రీలో నేను రాలేదు. ఆపర్చునిటీస్, చైల్డ్ ఆర్టిస్ట్గా యాక్ట్ చేయడానికి నాకు ఆపర్చునిటీస్ దొరికింది.
ఇప్పుడు హీరోగా చేయడానికి ఇప్పుడు ఆపర్చునిటీస్ దొరికింది. సో ఇక్కడ నుంచి నేను అందరు ఫిల్మ్స్ చూసి వాళ్ళు ఎలా క్యారీ ఆన్ అయ్యారు, ఈ ఏజ్లో నా ఏజ్లో వచ్చిన పెద్ద పెద్ద స్టార్స్ ఎలా ఒక పెద్ద గ్రాఫ్కి వెళ్ళారు. సో అలాంటి ఇప్పుడు నేను ఫాలో చేస్తున్నాను. నేను పాత సినిమాలు వాళ్ళ యాక్టింగ్ ఇంప్రూవ్మెంట్స్ ఎలా ఉన్నింది, సో అదన్నీ ఇంకా ఒక వర్క్ చేస్తున్నాను. అంటే మీరు చైల్డ్ ఆర్టిస్ట్గా కొన్ని సినిమాలు చేశారు, అయినా కూడా మీరు హీరోగా ఎంట్రీ ఇచ్చే సినిమాని మీ ఫాదర్ ఎందుకు ప్రొడ్యూస్ చేయాల్సి వచ్చింది, వేరే ప్రొడ్యూసర్స్ ఎందుకు దొరకలేదు? అంటే ఇప్పుడు నన్ను ఇంట్రో చేయడానికి నా ఫాదర్కి ఉన్న కోరిక వచ్చి నేను చెయ్యాలి అని ఒక కోరిక ఉన్నింది. సో హీ డిడ్ ఇట్. అంటే మా అబ్బాయి సక్సెస్ అవ్వాలి అన్నట్టు అనుకున్నాను. అంతే. మీ మామయ్య దగ్గర నుంచి ఎలాంటి టిప్స్ నేర్చుకున్నారు హీరో? మా మామ ఇద్దరు ఉన్నారు, ఒకరు యాక్టర్, ఇంకొక డైరెక్టర్. ఏఎల్ ఉదయ్ యాక్టర్, ఏఎల్ విజయ్ డైరెక్టర్. సో ఇద్దరు, మా తాతయ్య వచ్చి ఒక పెద్ద ఫిల్మ్ ప్రొడ్యూసర్, ఏఎల్ అలగప్పన్ అని. సో వీళ్ళు ముగ్గురు నాకు చాలా అడ్వైసెస్ ఇచ్చారు. అంటే షూటింగ్ స్పాట్లో ఎలా ఉండాలి, టైంకి మనం అక్కడ ఉండాలి, డైరెక్టర్ చెప్పినట్టు మనం చేయాలి. సో ఎక్కువగా మాట్లాడకూడదు సెట్లో, మాట్లాడితే నువ్వు క్యారెక్టర్ నుంచి బయటికి వెళ్తావు. సో ఎప్పుడు క్యారెక్టర్లో ఉండు, ప్యాకప్ చేసిన తర్వాత నువ్వు ఏమైనా మాట్లాడుకో, ఆడుకో, అదేమి ఇబ్బంది లేదు. బట్ సెట్లో ఉన్నప్పుడు డైరెక్టర్ ఫోకస్, సీన్ ఫోకస్ చాలా ఉండాలి అని చెప్పాలి. సో ఇప్పుడు అడ్వైసెస్ కొంచెం దొరుకుతుంది. మాట్లాడడం, బట్ అంటే ఎక్కువ ఫన్ ఏమి ఉండదు. అంటే మాట్లాడితే సీన్ గురించే మేము ఇలా చేద్దామా, అలా వద్దు, ఆ డైలాగ్ వద్దు, ఇంకో ఇంప్రొవైజ్ చేస్తామా. అంటే నేను ఇప్పుడు నా ఫ్రెండ్ క్యారెక్టర్ ఉన్నాడు, అతనితో ఇంకా ఈ సీన్ ఎలా హ్యూమరస్గా చేయొచ్చు, ఇలాంటి ఒక ఫైట్ సీన్ ఉన్నప్పుడు నువ్వు కొట్టు, ఏం కాదు, మనకి అవుట్పుట్ బాగా రావాలి అని మా లోపల ఉన్న కమ్యూనికేషన్స్ అదే మాట్లాడడం, ఇంకా దాని మించి ఇంకా ఏం లేదు. ఇందులో మీకు అంటే ఎంటర్టైన్మెంట్ ఎక్కువ డిఫికల్ట్ అనిపించిందా, యాక్షన్ ఎక్కువ డిఫికల్ట్ అనిపించింది? ఎంటర్టైన్మెంట్ అంటే కామెడీనా? అంటే నేను ఫస్ట్ హీరోగా చేసినాను కాబట్టి నాకు అన్ని డిఫికల్టీగానే అని అనిపించింది. సో ఎక్స్పీరియన్సెస్ ద్వారా నేను ఇంకా చాలా నేర్చుకోవాలి. ఓకే. సో ఫస్ట్ ఏంటంటే తనకి తమిళ్ తెలీదు, తెలుగు రాదు. సో షీస్ ఫ్రమ్ కేరళ. సో తను వచ్చి ఇక్కడ తమిళ్ ఫిలిం ఇండస్ట్రీలో ఒక లీడ్ హీరోగా చేసినప్పుడు అంటే షీ గేవ్ ద తమిళ్ డబ్బింగ్ ఫర్ రంగోలి అన్నమాట. సో తను చేసిన హార్డ్ వర్క్, మేము సీన్స్ చేసినప్పుడు మధ్యలో ఉన్న కమ్యూనికేషన్స్ చాలా ఇంప్రూవైజ్ అయింది. సో షీఈస్ అ వెరీ గుడ్ యాక్ట్రెస్ యాక్చువల్లీ. మీ బాబాయ్ ప్రేమలో డైరెక్టర్ కదా, ప్రేమల సినిమాలో మీరు ఎందుకు యాక్ట్ చేయలేదు? Why didn't you act in Premalo? Okay, that is not of my age because Renu character or any other female character was very like elder to me. So he said we didn't have such kinds of conversation. He said if you have a good role up to your age, for sure he'll be giving me. So even I didn't ask for. I know that that character was not apt for me, and because of that I didn't. మీ బాబాయ్ నుంచి ఎలాంటి ఎంకరేజ్మెంట్ ఉంటుంది? How did he encourage you? As the same way his family gave him the support, the same way my parents and for sure my brother gave me a very big inspiration because he was the reason I came to film. Other than my passion, he was the first person to take me in front of camera. So he also supported me, and each film when I'm going to do a film, always I call him and I ask him for his blessing. So he's always my greatest support. Did you watch Premalo? Of course. How did you feel? It is very good actually. It is like we all can connect it. Yeah. Teenage love, the fun with our friends, like it was a very good, and of course because of that it became a super hit in all languages. What are you studying? Right now I'm 12th. Yes. నేను సెకండ్ ఇయర్ డిగ్రీ చేస్తున్నా. ఓకే, డిగ్రీ సెకండ్ కాలేజ్. ఇప్పుడు ఈ సినిమాలో చూపించినట్టు రియల్ లైఫ్లో కూడా కాలేజెస్లో ప్రేమలు ఉంటాయి? కాలేజెస్లో ఉంటాయి, బట్ నాకు లేదు. ఓకే, అంటే ఈ సినిమా మొత్తం ఒరిజినల్గా ఎలా జరుగుతుందో అలా చూపించారా? చాలా వరకు సినిమాటిక్ లిబర్టీ తీసుకుంటాం. సినిమాటిక్ అంటే ప్రతి సీన్ మన లైఫ్లో మనం కనెక్ట్ చేసుకోవచ్చు, అలాంటివి మేము తీసాము. సో పెద్దదిగా ఏం సినిమాటిక్ అలా ఉండదు. ఒక నార్మల్ స్టూడెంట్, ఒక కామన్ స్టూడెంట్ ప్రయాణం అంతే ఈ సినిమా. సత్య. ఫస్ట్ సినిమాలో 2 భాషల్లో వస్తుంది.
తమిళ్లో ఆల్రెడీ రిలీజ్ అయిపోయింది, తెలుగులో ఈ నెల 10వ తేదీ రిలీజ్ అవుతుంది. తెలుగులో ఒక ప్రముఖ జర్నలిస్ట్ శివమలాల్ గారు మీ సినిమా రిలీజ్ చేసిన ఎలా అనిపిస్తుంది? సో శివ గారు వచ్చి మా తమిళ ఆడియన్స్కి వచ్చారు. అంటే నా నాన్న శివ గారు వచ్చి చాలా సంవత్సరాల నుంచి క్లోజ్ ఫ్రెండ్స్ అనమాట. సో అక్కడ వచ్చి స్టేజ్ మీద నేను ఈ ఫిలిం తెలుగులో చేస్తున్నాను అనే ఒక డైరెక్ట్ స్టేట్మెంట్ ఇచ్చారు. సో చెప్పినట్లాగా ఇక్కడ వచ్చి సత్య అనే ఫిలింతో మా అందరినీ ఇంట్రడ్యూస్ చేస్తున్నారు. యా, హీఈస్ వెరీ ప్యాషనేట్ అండ్ హార్డ్ వర్కింగ్ పర్సన్. తన సపోర్ట్ చాలా ఇంపార్టెంట్ సత్య ఫిలింకి. యా, తెలుగు వర్షన్ చూసారండి? చూసాం. తమిళ తెలుగు రెండిట్లో ఏది ఎక్కువ నచ్చింది? ఎక్కువ నచ్చిందా చెప్పలేను, ఎందుకంటే తమిళ్లో చూసినప్పుడు ఆ ఫ్లేవర్ కరెక్ట్గా ఉంది, తెలుగులో చూసినప్పుడు ఈ వైపు ఇది కరెక్ట్గా ఉంది. సో బోత్ బ్యాలెన్స్డ్. యా, డబ్బింగ్ మీరే చెప్పారా? డబ్బింగ్ నేను ట్రై చేసా, బట్ స్లాంగ్ దొరకలేదు, అందుకోసం వేరే ఇంకొక తను చేశారు. యా, క్లైమాక్స్ తమిళ కంటే తెలుగులో కొంచెం లెంతీ చేశారని విన్నాను. అవును. దానివల్ల ఏమన్నా ఇక్కడ ఇంకా ఎక్కువ యాడ్ అయింది అంటే ఇంకా ఒక హైప్ అంటే వీ కెన్ గెట్ హైప్ అని అనుకొని ఎక్స్ట్రా 5 minutes యాడ్ చేసాము. ఐ థింక్ ఇట్ విల్ బి గుడ్. యా, వాలి మోహన్ దాస్తో మీరు ఇంకో సినిమా చేశారని తెలిసింది, అది ఏంటి ఆ సినిమా గురించి? షూటింగ్ అయిపోయింది, ఇంకా పోస్ట్ ప్రొడక్షన్ వర్క్స్ వెళ్తుంది, త్వరగానే మీకు అనౌన్స్మెంట్ వస్తుంటాయి. యా, ప్రెసెంట్ మీరు ఏ సినిమా చేస్తున్నారు? Malayalam movie Little Hearts, starred by Shane Nigam, and it is going to release on June 7th. మలయాళం నుంచి చాలా మంది హీరోయిన్స్ ఇక్కడికి వచ్చారు తెలుగులో, కీర్తి సురేష్, అనుపమ గారు. మీ ఇన్స్పిరేషన్ ఎవరు? Everyone is talented in their own way, so they all are inspiring me in a different way, because Anupama garu in her recent interview I have been hearing her speaking Telugu so fluently, so that inspired me to learn Telugu so fast. So ఎప్పుడు నేర్చుకుంటారు తెలుగు? When will you learn Telugu? Soon. డైరెక్ట్ తెలుగు సినిమాలో ఏమైనా ఆఫర్స్ వచ్చాయా మీకు? Did I get offers from Telugu? Till now I didn't get, but I feel after Satya we all will get. తెలుగు నుంచి ఏమైనా ఆఫర్స్ వచ్చాయి? ఇంకా సత్య తర్వాత ఖచ్చితంగా వస్తుంది అనుకుంటున్నా. అంటే వాలి మోహన్ దాస్తో శివమలాల్ గారు ఇంకో సినిమా చేస్తున్నారని ప్రకటించారు. ఆ సినిమా మీతో ఉంటుందా వేరే వాళ్ళు ఉంటుందా? మీరే అడగండి శివ గారితో. ఇంకా మాకేం ఆఫర్స్ రాలా, వస్తే ఖచ్చితంగా అనౌన్స్మెంట్ వస్తుంది. ఈ సినిమా ఎందుకు చూడాలంటే ఏం చెప్తారు? అంటే ప్రతి ఎమోషన్ ఈ సినిమాలో మనం చూసుకోవచ్చు. గొడవ, ప్రేమ, అమ్మ నాన్నతో ఉన్న బాండింగ్, చెల్లి అక్కతో ఉన్న బాండింగ్, ఫ్రెండ్షిప్ అన్నీ ఉంటాయి. సో ఇది ఒక ఫుల్ ప్యాక్డ్ ఎక్స్పీరియన్స్గా ఉంటాయి. సో May 10th థియేటర్లో ఫ్యామిలీ ఫ్రెండ్స్తో అందరూ వచ్చి చూడొచ్చు. యా, ఓకే. మీ పేరెంట్స్ ఈ సినిమా చూసారా? రంగోలి చూసారా? ఏమన్నారు? Did your parents watch Rangoli? Yes, they were so happy, because for them their daughter's first movie as a heroine, it was very emotional for both my father and my mother. So they said I did a good work, and that is the biggest compliment which I got. Thank you so much. చూసారుగా, ఇది ఇవాళ ఇంటర్వ్యూ. మరో ఇంటర్వ్యూతో మళ్ళీ కలుద్దాం.